వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల్లో మెయిన్గా కనిపించేది టైఫాయిడ్ ఫీవర్ అండి. అంటే జనరల్గా దీన్ని మనం ఎంట్రిక్ ఫీవర్ అని కూడా అంటూ ఉంటాం. సో ఈ టైఫాయిడ్ ఫీవర్ అనగానే చాలా వరకు రూరల్ ఏరియాస్లో కానీ పెరిఫరీస్లో కానీ వైరాల్ టెస్ట్ అనేది చేసేస్తూ ఉంటారు. సో వైరాల్ టెస్ట్ చేసేసి దాన్ని బట్టి దాంట్లో ఏదో బ్లడ్ డైల్యూషన్స్ బట్టి నీకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందని చెప్పేస్తూ ఉంటారు. సో దీంట్లో ఏంటంటే 1:80, 1:160, 1:320 అని చెప్పేయటం, దానికి ఏదో మొత్తానికి ట్రీట్మెంట్ ఏదో స్టార్ట్ చేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో అసలు ముందు టైఫాయిడ్ ఫీవర్ నుంచి మనం ఎలా కాపాడుకోవాలి అంటే బేసిక్గా ఏంటంటే కంటామినేటెడ్ సోర్సెస్ ఆఫ్ వాటర్ కానీ లేదంటే ఏదైనా కంటామినేటెడ్ ఫుడ్ కానీ బయటికి వెళ్ళినప్పుడు జనరల్గా మనకి రెగ్యులర్గా అలవాటు ఏంటంటే ఈ స్ట్రీట్ ఫుడ్స్ అవి తిన్నప్పుడు జనరల్గా టైఫాయిడ్ ఫీవర్స్ అంటే మనకి హై గ్రేడ్ ఆఫ్ ఫీవర్ అంటే 103 కంటే ఎక్కువ రావటం, బాడీ పెయిన్స్ అవి రావటం, వామిటింగ్స్ అంటే వాంతులు అవ్వటం, డైరియా, లూజ్ మోషన్స్, దాంతోపాటు అబ్డామినల్ పెయిన్, పొట్ల నొప్పి అది రావటం అనేది జనరల్గా టైఫాయిడ్ ఫీవర్లో చాలా ఇదిగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ సిమ్టమ్స్ చెప్పినవన్నీ మనకి టైఫాయిడ్ ఫీవర్లో ఉండాలని కాదు,